ఎప్పటి నుంచో చెన్నైలో ఒక వీడియో తీయమంటున్నారు కదమ్మా, ఇప్పుడు బయలుదేరుతున్నాను ఎయిర్పోర్ట్కి, అందుకని ఇంట్లోంచి బయలుదేరుతున్నానని మీకు తీశాను అనమాట. ఫ్లైట్లో కూర్చున్నానమ్మా. చెన్నై ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో లేదు, ఇంచుమించు 40 years చెన్నై ఎయిర్పోర్ట్ బాగా చూసాం. ఓకే అమ్మా, వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ చూపిస్తా కొంచెం సిటీ వెళ్ళేటప్పుడు. ఓంకార్ మెడికల్స్ అని పెద్ద మెడికల్ అమ్మా, ఇది రవళి గారి వాళ్ళ బిల్డింగ్. ఒక దోసకాయ 2 బంగాళదుంపలు అవి వండుకొచ్చేసా. ఇదిగో పచ్చిమిరపకాయలు, టమాటాలు ఉంటే 3 పచ్చడి చేసుకొచ్చా. ఇదిగో కొంచెం పెరుగు ఉంటే ఫ్రిడ్జ్లో పెరుగు కట్టుకొచ్చా. చూశారు కదా బర్త్డే వీడియోలో, ఆయన మేడం లోపల ఉన్నారు. మేడం అద్దరిపోతున్నారు, పట్టు చీర కట్టుకుని ఎప్పుడు ఇంటగా వస్తారు ఆఫీస్కి. అమ్మా బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఎప్పటి నుంచో చెన్నైలో ఒక వీడియో తీయమంటున్నారు కదమ్మా, ఇప్పుడు బయలుదేరుతున్నాను ఎయిర్పోర్ట్కి, అందుకని ఇంట్లోంచి బయలుదేరుతున్నానని మీకు తీశాను అనమాట. ఓకేనమ్మా, మళ్ళీ కార్లో ఎక్కిన తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కొంచెం తీసుకుంటే వెళ్ళి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేస్తాను, అది ఒక వీడియో చేసేస్తాను. ఓకే అమ్మా, ఫ్లైట్లో కూర్చున్నానమ్మా. ఎయిర్పోర్ట్లో తీయలేకపోయాను, అందుకని మళ్ళీ ఫ్లైట్ దిగిన తర్వాత తీస్తాను. ఓకేనా? చెన్నై వచ్చానమ్మా, చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నా ఇప్పుడు. లిఫ్ట్ అమ్మా, లిఫ్ట్లో తీసుకెళ్తున్నారు, వచ్చారు కదా. ఇందాక వచ్చేటప్పుడు చాలా కష్టం అయిపోయిందమ్మా, బాగా టెన్షన్ అయిపోయా. చెన్నై ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో లేదు, ఇంచుమించు 40 years చెన్నై ఎయిర్పోర్ట్ బాగా చూసాం. అలాగే ఉంది. అప్పుడే చాలా ఇప్పుడంటే హైదరాబాద్ అంటే మనకి బాగా చేశారు కదా, అక్కడ శంషాబాద్ది ఇది అలాగే ఉంటుంది. చూడండి, ఇదిగో ఇలా ఇవన్నీ అప్పుడు కొత్తగా ఉండి శిల్పాలు ఇవన్నీ అబ్బా భలే ఉన్నాయి అనుకున్నాను. ఎక్సలేటర్ కుదరదు కదా, మళ్ళీ లిఫ్ట్. ఇదే வீல் சேரன்னா 2 பேக்ஸ் இல்லையா, பெரிய பேக் எடுத்து வந்தால் கஷ்டமாயினா அந்த மாதிரி லக்கேஜ் 1లోకి వచ్చిందమ్మా. కారు బుక్ చేసుకున్నానమ్మా. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతా. బుక్ చేసుకున్నది వస్తుంది, ఒక 10 minutesలో వస్తుంది. ఇంటికి వెళ్ళిందా చూపిస్తా మీకు. ఇంతవరకు నేను ఎక్కడ ఉంటున్నానో చూపించలేదు కదా. గుడి
శ్రీ శక్తి సుందరమ్మాళ్ ఆలయం. ఏమండి? ఓకే, ఎక్కడ ఉంటారు మీరు? చెప్పండి, మేము తోటలోనే. ఓహో, జాతీయ ఆడది కాకినాడ. ఓకే ఓకే ఓకే. ఎక్కడ? చెన్నైలో? ఓ, పని మీద వచ్చారు కదా మీరు? మా అమ్మాయి చదువుతుంది. ఓకే ఓకే. అండ్ ఇక్కడ మా అమ్మాయిని కూడా ఇక్కడ వేస్తున్నాం, పెద్ద అమ్మాయిని. ఓహో, చెన్నైకా? ఓకే ఓకే. వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు, అక్కడ కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఓకే, ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? ఇవాళ రేపేనండి, ఈవినింగ్ ఫ్లైట్. ఓకే మళ్ళీ ఏమేమన్నా రేపు యూనివర్సిటీ వీసా ఎక్కడికి? అమెరికాకా? ఆమె తీసుకొని వచ్చాను. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇదిగోమ్మా, ఆ బళ్ళు ఉన్నాయి కదా, ఇవాళ ఎక్కించుకెళ్తారు. అది బయట ఉంటుంది. ఇక్కడ బుక్ చేసుకునే కార్లు ఎక్కడికి రావు. ఈ కారులో నుంచి, ఈ వ్యాన్లో నుంచి తీసుకెళ్తారు. ఈ బళ్ళలో నుంచి ఎక్కించుకొని తీసుకెళ్తారు బయటికి. అక్కడ బుక్ చేసుకునే కార్లు అన్నీ అక్కడ ఉంటాయి. అది వాళ్ళు అలా బుక్ చేసుకుంటారు కదా, అవి ఇక్కడ రావు. ఓనర్ కార్స్ మాత్రమే వస్తాయి. ఇప్పుడు వీల్ చైర్ కాబట్టి ఇక్కడికి లోపలికి వస్తుంది కారు, లేకపోతే వెళ్ళిపోవాలి బయటికి. అదమ్మా, ఇదిగో చూడండి వెళ్తుంది. అది అలా ఎక్కించుకొని వెళ్ళిపోతాయి. అదిగో చూస్తారా, వరుసగా వెళ్ళిపోతాయి. క్యూ అలా ఉంటుంది. ఇప్పుడు చూడు, పెద్దవాళ్ళు అందరూ ఎక్కుతున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు నాకు కారు వచ్చేస్తుంది. ఇదేనా మంది? నమ్మకదానా? ఓకే. ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవాలంటే ఇలా బ్లాక్ కార్లే ఉంటాయమ్మా. వెచ్చది 3 ఉళ్ళ వెచ్చది. ఇప్పుడు టైం ఎంత అయింది? 3:25, 3:25 అయిందమ్మా. 3:25 అంటే 4:10 ట్రాఫిక్ లేకపోతే 4:15, 4:10లోకి వెళ్ళిపోతాం. ఓకే అమ్మా, వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ చూపిస్తా కొంచెం సిటీ వెళ్ళేటప్పుడు. ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేస్తున్నా ఎయిర్పోర్ట్ నుంచి. ఎక్సెప్ట్ బాగా చెట్లు. ఇక్కడ చాలా రోడ్లు, లోపల హౌసింగ్ సొసైటీలో కూడా రోడ్లు చక్కగా అటుపక్క ఇటుపక్క చెట్లు ఉంటాయి. బాగా చూపిస్తాం మీకు. మార్నింగ్ నేను టిఫిన్ చేసుకుని ఇడ్లీ తిని, మనకి దూరం వస్తున్నాం కదా, అందుకని టిఫిన్ తినేసి రైస్ చేసుకుని కూర కూడా వండుకుని బాక్స్లో పెట్టి తెచ్చుకున్నానమ్మా. అన్నం కూర తెచ్చుకున్నా. వెళ్ళిన తర్వాత 4కి తింటా. ఇడ్లీ తినొచ్చే కదా. ఓకే, చూసారమ్మా, బయట ఎండ మండిపోతుంది. బాబోయ్, చెన్నయ్య మధ్యాహ్నం అన్నట్టు ఉంటుంది. ఒకటే ఎండ. బయటకి ఆ ఫ్లైట్లోనే చెప్తున్నాడు 38, 37 అంతే చెప్తున్నాడు. క్లైమేట్ అలా ఉంటుందని ఇక్కడ. చెన్నై అంటేనే ఎండే ఎండ. ఇది రామాపురం. రామాపురంలో నుంచి వెళ్తే మన వలసరవాకు ఈజీ. కొంచెం ముందుకెళ్తే పోరూరు నుంచి వెళ్తే ట్రాఫిక్ అదంతా. ఇంకొక రూట్ ఉంది, కేకే నగర్ మీదుగా కూడా వెళ్ళొచ్చు. అది దూరం. ఇది కొంచెం దగ్గర, తొందరగా వెళ్ళొచ్చు అని ఇటే వస్తాను, ఇటే వెళ్తాను. ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు కూడా ఇటే వస్తాను. ఇది చూసారమ్మా, ఎంజిఆర్ గార్డెన్ అంటారు. తోట గార్డెన్ అంటే ఇందులో ఏముండదు, ఎంజిఆర్ది మొత్తం. ఇది ఇక్కడ నుంచి ఎంత ఎంజిఆర్దేనమ్మా మొత్తం. ఎంజిఆర్ తోట అంటారు రామాపురంలో. ఇదంతా ఎంజిఆర్ తోట. ఎన్ని ఎకరాలు ఉంటుందో తెలీదు. ఆయన మొత్తం అప్పుడు సినిమాలు చేసే టైం అంతా, ఆయన రాజ్యం అంతా ఇక్కడే. అది సూపర్గా అందరూ చూసారుగా.
మా వలసర మాపకి వచ్చామమ్మా అటు పక్కకి. ఇప్పుడు ఆ రోడ్డు ఎక్కుతున్నాం. ఇక ఈ చెప్పక్కర్లో ఎన్ని ఇళ్ళే, ఈ రోడ్లన్నీ ఇళ్ళే. చూసుకోండి ఎలా చెట్లు, ఇక చెట్లు ఇటు చూద్దామన్న చెట్లే. అదిగో రోడ్లకి చూసారా. అటు 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 ఇటు చెట్లు, పెద్ద పెద్ద మరంలే ఉంటాయి. అది ఇప్పుడు ఇది మెట్రో వేస్తున్నారు చూడు. ఇది లెఫ్ట్ వెళ్ళిపోతాం, లెఫ్ట్ పొలం మెట్రో జరుగుతుంది చూడమ్మా. ఇది నాకు తెలిసి ఒక 7 years నుంచి చేస్తున్నారమ్మా. ఒక 7 years నుంచి చేస్తున్నారు. అదిగో ఇంకా ఏమి ఫినిష్ అవ్వాల. ఎప్పటికవుద్దో మెట్రో ఇది. ఇంకా 2-3 years పట్టచ్చు. చాలా దూరం. దీన్ని ఆర్కాట్ రోడ్ అంటారమ్మా. దీన్ని చెన్నైలో ఆర్కాట్ రోడ్ అంటారు. ఇదిగో ఇది చూడండమ్మా, ఇదంతా శివాలయం. ఇదిగో చూడమ్మా, ఇక్కడికే వచ్చేవాళ్ళం. ఇది శివాలయం. ఈ రైట్ వెళ్ళాలి. ఇక్కడ రైట్ రాదు, కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ చేసుకోండి. యూటర్న్ పండుకోంగ కొంచెం మున్నాడిపోయి. ఇంక ఇరుకా అయితే పోంగ ఓ ముడిమేమో పొలం ఇల్లన్నా. లెఫ్ట్ కొంచెం దూరందా అన్నాను కూడా పర్వాలేదు. లెఫ్ట్ పోంగ. லெஃப்ட் போக நமக்கு அந்த ரைட்டு போகலாம், அந்த லெஃப்டில் போகலாம். இப்போ இல்லைன்னா ரொம்ப முன்னாடி போயிட்டு வரணும், యూటర్న్ అన్న. ఇది ఎంత పక్కన వెళ్తే మా లాయర్ గారి ఇల్లు ఉంటుంది. నేను సాయంత్రం వెళ్తాను. ఇదిగో అమ్మ, ఇది ఆ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది మీకు, చూపిస్తాను. వచ్చేసాం. అది ఇదే లెఫ్ట్లో ఆపోజిట్. கார் போன உடனே நீங்கள் ரைட்டில் வச்சுக்கோங்க. இதாம்மா பில்டிங், கொஞ்சம் முன்னாடி போகிறேன். ఇదిగో ఓంకార్ మెడికల్స్ అని పెద్ద మెడికల్ అమ్మా. ఇది రవళి గారి వాళ్ళ బిల్డింగ్. ఎప్పుడు వ్యాన్లు అన్నీ ఇక్కడే ఉంటాయి. అది ఎలా అట్లా ఉంటుంది. అయ్యో, నేను మధ్య తమిళ మాట్లాడుతున్నాను మీతో. ఇదిగో చూడండి అమ్మ, అప్పుడు బిల్డింగ్ కట్టినప్పుడే చక్కగా గుడి వినాయకుడిది చూసారమ్మా. వినాయకుడిని మహాబలిపురం నుంచి తీసుకొచ్చాం. వినాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసాం. ఈ గుడి కట్టాము ఇలా. అంటే రోడ్డుకి ఆపోజిట్ వచ్చిందానికి వచ్చు ఇలా గుడి కట్టానమ్మా. ఈ బాల్కనీలు ఎంత అలా ఉండేది. ఇదిగో మీరు చూసారా, ఇది కాంప్లెక్స్ కదమ్మా మొత్తం. ఈ కార్నర్ది అనమాట ఇది. ఇదిగో ఇది కార్నర్ది. అదిగో మా ఇల్లు చూసారా. ఇదిగో చెట్లు, అది ఇల్లు, అదే ఇల్లు అమ్మ. తర్వాత చూపిస్తా. చూసారా చెట్లు అని చెప్పాక. అటు ఇటు బీచ్కి వెళ్ళి వచ్చేప్పుడు అటు తీసుకొచ్చి మొక్కలు పెట్టేసేదాన్ని. ఎలా పెరిగిపోయినాయో చూడండి. ఇదంతా ఈ కాంప్లెక్స్ అంతా మళ్ళీ ఒకసారి రిపేర్ చేసి జరిగేటప్పుడు మళ్ళీ ఇవన్నీ పెట్టేసాయి. ఈ చెట్లన్నీ చూపిస్తా తర్వాత మీకు. ఇదిగో ఇలాంటి మొక్కలన్నీ ఎంటర్ పెట్టేసాయి. సీతాఫలాలు అయ్యి చూసారా. ఇదిగో కాఫీ షాప్. ఇదిగో అమ్మ పోలీస్ స్టేషన్. పెద్ద వలసరవాకానికి పెద్ద పోలీస్ స్టేషన్ ఇది. అదిగో బైక్స్ చూసారా, బైకులు, ఇవన్నీ బైకులు. ఇగో సరికి వెళ్తాను చూడండి. ఈ వ్యాన్లో ఎక్కిస్తారట చూసారా. ఇదంతా ఇదిగో చుట్టి ఉంటుంది బైకులు మొత్తం. ఇది బైక్ స్టాండ్. ఇదంతా బాగా ఇక్కడే కూర్చొని చాలా శ్రద్ధగా కట్టేచ్చానమ్మా. ఇక్కడే ఉండి కట్టా. అదిగో ஆமாம்மா, ரொம்ப நாளில் சென்னை போகிறீங்க பாருங்க, வீடியோ தான் எடுக்கலான்னு கேட்குறாங்க எங்கள் வியூவர்ஸ். ఇదిగో చూసారమ్మా, ఇదంతా ప్యాకింగ్ సెక్షన్. నేను తెచ్చినవి చూపిస్తా ఏమేమి తీసుకొచ్చానో. ఇదిగో
పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రిడ్జ్లో. మళ్ళీ ఇక్కడ 10 రోజులు 1 వీక్ ఉండొచ్చు. మళ్ళీ ఎక్కడికి వెళ్తానులే, ఉన్నాయిగా, మళ్ళీ వెళ్ళినప్పుడు పాడైపోతాయి. ఇదిగో ఇది గోంగూర పచ్చడి పెట్టే మొన్న, అది తీసుకొచ్చా. ఇదిగో నిమ్మకాయ పచ్చడి, ఇదిగో నిమ్మకాయ పచ్చడి కూడా తెచ్చి ఇంకోళ్ళకి ఇవ్వాలి, ఈ 2 ఇచ్చేస్తా. ఇదిగో కరివేపాకు, మొన్న కరివేపాకు పొడి చేశా, ఇదిగో కవర్ కట్టుకొచ్చా. ఇది నేను చేసిన నాన్ వెజిటేరియన్ ఒకటి చేశాను ఒకసారి పొడి, మరి అప్పటికి వీడియో ఇంకా వస్తుందో రాలేదో, వీడియో వచ్చినా చూద్దరు కానీ ఆ పొడి తెచ్చా. ఇది ఆవకాయ ఉంటుంది, ఇక్కడ ఎవరికైనా ఇవ్వచ్చు, చాలామంది ఉంటారు ఇక్కడ, ఇవ్వచ్చు. పచ్చళ్ళు ఉన్నాయి కదా. ఇదిగో అన్నం వండుకున్న బాక్స్లో పెట్టుకొచ్చా. ఇదిగో కూర దోసకాయ బంగాళదుంప ఉంటేను 2 దోసకాయలు, 1 దోసకాయ 2 బంగాళదుంప ఉంటే అవి వండుకొచ్చేసా. ఇదిగో పచ్చిమిరపకాయలు వేసి టమాటాలు ఉంటే 3 పచ్చడి చేసుకొచ్చా. ఇదిగో కొంచెం పెరుగు ఉంటే ఫ్రిడ్జ్లో పెరుగు కట్టుకొచ్చా. కూర ఇది తెలిసి అయిపోయింది కదా. ఇదిగో ఇవి చూడండి, ఫ్రాన్స్ నిన్న సండే కదా తెచ్చారు, మా అబ్బాయిలు తీసుకొచ్చారు. నేను ఇక్కడేం తినాలి అయ్యా అని చెప్పి నిన్న అసలు నేనేం వండుకోకుండా అవి ఆగిలేసి ఇవాళ ఇక్కడ తీసుకొచ్చేసా. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇక 4 కూరలో 3 కూరలో వండొచ్చు. ఇవి గోంగూర వేసుకుని ఇక్కడ వండుకుంటా అంతే. ఇక ఆటికిటికి వెళ్ళే పని ఉండదు, అప్పుడన్నా ఇవి వండుకుంటా. కానీ ఇవి కూడా తీసుకొచ్చా. ఇప్పుడు ఇదిగో పెరుగు ఉంది, టమాటా పచ్చడి ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు భోజనం చేసేస్తా. ఓకేనా? చూసారా, ఇవన్నీ ఫ్లైట్లో తీసుకొచ్చా. చూడండి, చచ్చి చెడి మోసుకొస్తుంది. హ్యాండ్ లగేజ్లోనే రావాలి, పడేసేది కాదు, అందులో లగేజ్లో వేసేది కాదు. ఇవన్నీ బరువు హ్యాండ్ లగేజీలోనే తీసుకొచ్చా. కాకపోతే అక్కడి నుంచి వీల్ చైర్ ఉంటుంది, అక్కడక్కడ ఏదో మోసుకురావాళ్ళ, పాపం వాళ్ళే పట్టుకుంటారనుకో. ఇక్కడ రాగానే సెక్యూరిటీ వచ్చాడు కదా, అవన్నీ తీసుకొచ్చి లోపల పెట్టాడు. ఈ సామాన్లు, స్టీల్ సామాన్లన్నీ ఇక్కడ పెట్టేసుకున్నా. లోపల దాకా ఉన్నాయి చాలు. కుక్కర్లు 2 ఉన్నాయి, అన్నీ చాలు. ఇదిగో సిలిండరు, పెద్ద సిలిండరు. మరి ఇక్కడ మామూలు సిలిండర్ ఆటాకి కుదరదు కదా, అందుకని ఇవన్నీ అయ్యి పడేస్తా ఇందులో. ఇగో ఇవన్నీ ఇలా పెట్టుకుంటా. ఇగో ఆ పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొళ్ళు, ఇదిగో పంచదార, కాఫీ పొళ్ళు, ఈ జీలకర్ర, ఇవన్నీ, ఏ కారం, అది నేతిది, ఇంగువ, అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇలా తెచ్చి పెట్టుకున్నాను అన్నమాట. మళ్ళీ ఇక్కడ ఏమి దొరుకుతాయి, మాటకి అన్నింటి కోసం వెళ్ళలేరు కదమ్మా. ఇది నా చెన్నైలో ఇల్లు. ఓకేనా? తప్పకుండా మీరు చూడండి, చూసి మీ కామెంట్ ఏంటో చెప్పండి. ఇప్పుడే లాయర్ గారి దగ్గర బయలుదేరానమ్మా. ఇప్పుడు 9 అవుతుంది టైము. ఇప్పుడే కాస్త ఫ్రీగా ఉంటారు, లేకపోతే ఉంటారు వాళ్ళకి జనం చాలామంది ఉంటారు, అసలు ఖాళీనే ఉండదు. 9 తర్వాత అయితే కొంచెం ఖాళీ అవుతారు. అది వాళ్ళ క్లయింట్స్ ఎక్కువ. ఇప్పుడు వెళ్ళి కాసేపు మాట్లాడి వచ్చాడు 11 అవుద్ది, అప్పుడు వస్తా. అప్పుడు వచ్చి కొంచెం ఏదో తినేసి పడుకుంటా. రేపు పని ఏంటి అన్నీ తెలుసుకుని రావాలి వెళ్ళి, అందుకోసమే వెళ్తున్నాను. ఓకేనమ్మా? అక్కడికి వెళ్ళినాక లాయర్ గారి దగ్గర తీస్తాం మళ్ళీ. బయలుదేరుతున్నాను. అదిగో సైలెంట్గా ఎంత నిశ్శబ్దంగా ఉందో, ఎవ్వరూ లేరు, ఒక సెక్యూరిటీ ఉన్నాడు, ఇంకెవరూ లేరు. ఇప్పుడే వెళ్తున్నా ఆ రోడ్లోకి. ఓకే, చూసారా, రోడ్డు జరగడానికి కూడా ఖాళీ ఉండదు. ఇదిగో ఆటోలు గీటోలు ఖాళీ ఉండదు ఎక్కడ. నైట్ 9 అయిందమ్మా. ఇవన్నీ ఎక్కడికెక్కడికే స్ట్రీట్లు ఉంటాయి, 2 అటోకిళ్ళు మధ్యలో స్ట్రీట్ అలా ఉంటుంది. ఇది మెయిన్ రోడ్డు. ఇలాగే మనకి ఉంటాయిలే సందులు, ఇలాగే అటొక ఇల్లు ఇటొక ఇల్లు, ప్రతి ఇంటికి రోడ్డు ఉంటుంది. వెనకింటికి ముందు 2 ఇళ్ళు తర్వాత ఒక రోడ్డు ఉంటుంది. ముందు వాళ్ళకి రోడ్డు ఉంటుంది, వెనక వాళ్ళకి రోడ్డు ఉంటుంది. కొంచెం దూరమే, ఇది ఆటో ఎక్కేది కాదు. లాయర్ గారి కారు ఉంది ఇక్కడ, లాయర్ గారి కారు ఉంది. వాళ్ళు కూడా ఇదిగో ఎదురుగుండా రోడ్డు వచ్చింది కదా, అందుకని ఇదిగో ఇక్కడ వినాయకుడిని పెట్టారు. ఇదిగో వినాయకుడు గుడికి అందరూ ఇలా చిన్నవి పెడతారు, మేము మాత్రం కాంప్లెక్స్ పెద్దది కట్టించే అప్పుడు. ఓకేనా? ఇప్పుడు వచ్చా న్యాయస్థానం. வணக்கம் சார். சூப்பரா இருக்குறீங்க. ஐயோ ராமா, பாத்தீங்களா, எங்களுக்கு சென்னைக்கு இவர் தலைவர், எங்களுக்கு
ఎంగలకి మాకు ఆయన ఆవిడకి అర్థం అవ్వాలి కదా ఆయనకి, అందుకని ఆడ చెప్తున్నా. మాకు ఈయన పెద్ద మనిషి, మా వలసర వాకంలో నాకు తెలిసిన పెద్ద మనిషి ఈయన. ఈ టైం చూడండి ఇక్కడ లాయర్ గారి దగ్గర ఈయనే పరిచయం చేశారు. அதான் பெத்த அம்மா நீங்க இருக்க சொல்ல நாங்க எங்க பெத்த மனுஷன் பெத்தம்மா நீங்கம்மா అబ్బా అంత లేదు, వయసులో కాదు, వయసులో కాదు, పరపతిలో. పరపతి అన్న ஆமாமா స్టేటస్, ஸ்டேட்டஸ் இல்ல அனுபவத்துல అనుభవత్తులు, అది కూడా இந்த இதுவேன அனுபவத்தில் கண்டிப்பா. அதனால தான் ஒரு வீடியோ சென்னை போறீங்க எப்போ பார்த்தாலும் வீடியோன்னு எடுத்துட்டு வர மாட்டீங்கம்மா, எடுத்துட்டு வாங்கன்னு சொல்றாங்க வியூவர்ஸ் யூடியூப்க்கு. அதனால காலையில் அம்மா வியூவர்ஸுக்கு எல்லாமே குட் ஈவினிங் தமிழ்ல சொல்லு. அம்மா வியூவர்ஸுக்கு அனைவருக்கும் நன்றி. ரொம்ப சூப்பர். அம்மாவுடைய நிறைய ப்ரோக்ராமை யூடியூப்பை நீங்கள் எல்லாம் பாருங்க. நல்ல நிகழ்ச்சிகளை போடுறாங்க, என்றும் இளமையாக இருக்கிறாங்க అబ్బా. ఓకే, థ్యాంక్ యూ. అదే సారు, అడ్వకేట్ సారు ఒకసారి నా బర్త్డే ఆల్బమ్లో చూశారు కదా, బర్త్డే వీడియోలో ఆయన మేడం లోపల ఉన్నారు. మేడం అదిరిపోతున్నారు, పట్టు చీర కట్టుకుని ఎప్పుడు ఇంటగా వస్తారు ఆఫీస్కి. ஏன் வீடியோ சென்னை எழுத்துனாரு மாட்டோம், சென்னை போவீங்க எப்போ பார்த்தாலும் ஒரு வீடியோன்னு எடுத்துகிட்டு வர மாட்டேங்கிறீங்க అని கேட்குறாங்க. காலையில் வீட்டில் கிளம்பிலேருந்து ஏர்போர்ட்டில் இங்கே வரும்போது ரோடு பூரா எல்லாம் எடுத்தேன். ஒரு வீடியோ ஆகிடும். இன்றைக்கி இங்கே கூட வந்து கொஞ்சம் பேசிட்டாங்க உங்ககிட்ட, ஒரு வீடியோ வந்துடும். அதுக்காக தான். சொல்லுங்கள் மேடம், ஹாய் சொல்லுங்கள் எங்கள் வியூவர்ஸ்க்கு. ஹாய் மேடம், நாக்காது வியூவர்ஸ்க்கு. இந்த பாருங்க, இதெல்லாமே புக்ஸ் நிறைய இருக்குது, எல்லா இடத்துல நிறைய இருக்கும். ఇదమ్మా ఇంకా வந்து మేడం ఇంకా ఉన్నారు, మేడం ఇక్కడ కూర్చుంటారు, నేను వచ్చి ఇక్కడే కూర్చుంటాను. ఇప్పుడు ఆవిడ రూమ్లో ఉన్నారు. కోర్టుకి వెళ్ళొచ్చి మధ్యాహ్నం భోజనమే చేయలేదంట, భోజనాలు ఇప్పుడు తీసుకెళ్ళారు బ్యాగ్. ఒకసారి భోజనం చేయండి అని చెప్పి నేను ఈ రూమ్లో కూర్చుంటాను వచ్చా. ఆవిడ సీటు, ఆయన అక్కడ కూర్చుంటారు. వస్తే ఆయన రూమ్ అది, ఆవిడ రూమ్ ఇది. దేవుణ్ణి పెట్టుకుని వేసి ఇట్లా హాట్ వాటర్కి ఇలా పెట్టుకుంటారు. ఎవరు వచ్చినా ఇక్కడికి వస్తారు, బయట ఉన్నారు, బయట మళ్ళీ తీస్తా, బయట కూర్చుంటారు అందరూ. ఇది పెట్టుకుని ఇక్కడ కూర్చుంటారు ఈవిడ. అంతే, ఎప్పుడు వచ్చినా ఇక్కడే గంటల తరబడి ఈ రూమ్లోనే కూర్చుంటానమ్మా. క్లయింట్స్ ఎక్కువ ఉంటారు, ఇద్దరు హస్బెండ్ వైఫ్, ఇద్దరు లాయర్లే కదా, హైకోర్టు లాయర్లు. ఓకేనమ్మా, మళ్ళీ వస్తారు ఫోన్ చేసినాక, అప్పుడు మాట్లాడుకుంటారు. ఓకే అమ్మ. ఇది ఎలా తీయాలో కూడా నాకు అసలు అర్థం కాక అటు చూసి ఏదో చూస్తాను. కొత్తగా ఫోన్లో తీయటం, ఎప్పుడన్నా పిల్లలు తీసేవాళ్ళు, పొద్దునుంచి నేనే తీస్తున్నా ఏంటో వచ్చినట్టు. ఏదో మీకు చూపిద్దాంలే, నేను ఎటు తిరుగుతున్నాను. అప్పుడు చీకట్లో వచ్చానుగా, రోడ్డు అంతా చూశారుగా, చీకటి పెద్దగా లైట్లు కూడా ఉండవు, వెళ్ళే కార్లు ఆటోలు ఆ లైటే. అలా వచ్చేసా. వచ్చేస్తే ఇక ఇంకొక గంట, అప్పుడు 9:09 కదా అయ్యింది, 10:30 వరకు ఉంటా. 10:30 వరకు ఉండి నిదానంగా వెళ్తా. మా సెక్యూరిటీ గేట్ వేయకుండా కూర్చుంటానమ్మా, మీరు వెళ్ళరండి అన్నాడు. బాయ్ అమ్మా. మళ్ళీ ఈ వీడియో ఇది ఎంతటితో ఆపేస్తున్నాను, చాలు. మళ్ళా మంచి వీడియో మళ్ళీ ఇక్కడే చెన్నైలోనే ఇంకొకటి క్లియర్గా ఇంకొకటి చేస్తా తప్పకుండా. ఓకేనా, తప్పకుండా ఇంకొకటి చేస్తానమ్మా. చేసినప్పుడు మా ఇల్లు, ఇంటి వాళ్ళు ఉంటారో ఉండరో కానీ ఆ ఇల్లు అదంతా తీసి, మా హరిత గారి కాంప్లెక్స్ ఒకటి ఉంది, అది కూడా తీసి అవన్నీ పెడతా మీకు. ఓకేనమ్మా, ఓకేమ్మా. బాయ్ అమ్మా. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్.